ప్రొడ్యూసర్ కూడా ఏమాత్రం వెనకాడకుండా సినిమాకి ఎంత కావాలో అంత ఇచ్చారని అర్థమవుతుంది. ప్రతి ఫ్రేమ్లో ఆ క్వాలిటీ కనిపిస్తుంది కంటెంట్లో. సో ముందుగా వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ అధినేత తేజ్ గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. ఈజ్ వెరీ పొలైట్ అండ్ పాజిటివ్ పర్సన్ అండి. నాకు అనిపించారు, కాదంటారా? ఓకే ఓకే. సో నెక్స్ట్ సురేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ముఖ్యంగా చెప్పాల్సింది ఏమనగా మా బ్రదర్ అయిన తేజ నెక్స్ట్ రోజు థ్యాంక్ యూ చెప్తున్నాను. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. ఇలాంటి మూవీలు చాలా చేయాలని చెప్పి నా తరపున కొంచెం హెల్ప్ చేయాలనుకుని ట్రై చేస్తున్నాను. కానీ ఈసారి కాలేకపోతే నెక్స్ట్ టైం ట్రై చేద్దామని చూస్తున్నాము. సారీ ఎయిర్ ఆఫ్ యూ తేజ ప్రైజ్ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. మేము చాలా సక్సెస్ కావాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అది థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్కి అండ్ మీ అనుబంధం ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ రాజీవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. Good evening, press and media, and off the stage and on the stage. Especially I have to mention thanks to Teja Anna, Vizag Film Factory. ఇక్కడికి నేను రావడానికి కారణం కానీ లేకపోతే ఫర్ ది అసోసియేషన్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ సుక్కు గారు, వీ డింట్ హ్యావ్ ఎ ర్యాపో, బట్ ఐ హ్యావ్ వాచ్డ్ యువర్ మూవీ మీరు వరప్రసాద్ గారికి పంపించినప్పుడు. అండ్ ద టేకింగ్ అండ్ ఆల్, ఐ థింక్ ఇట్స్ టు ది నెక్స్ట్ లెవెల్. ఇట్స్ నాట్ అన్ తెలుగు స్టాండర్డ్ ఫిలిం. It has gone to next level. I feel like I have seen in something an international film with the standards and all. And coming back to Arvind Krishna Garu and Srijita, you guys have done a marvelous job. And coming back to Ashirwad Garu, your RR and BGM was so good. And we already seen a lot of tremendous response for the trailer and the songs which have released in the YouTube and all. And my old friend and Raman Lakka hero Garu, Krish Garu, thank you, nice to see you. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో పాపం ఐ థింక్ 50%లో వెళ్తున్నాం. బట్ స్టిల్ శుక్ర అంటే ఎంతమందికి క్లియర్గా తెలుసో తెలీదో, శుక్ర అంటే క్లీన్ అండ్ స్ట్రైట్ సాంస్క్రిట్లో. సో అంతే క్లియర్గా 23rd థియేటర్స్లో అందరూ జాగ్రత్తగా సినిమాని చూసి దీంతో పాటు రిలీజ్ అయ్యే అన్ని సినిమాలు కూడా బాగా ఆడాలని, ఇన్ ద సేమ్ వే అందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని. స్టే సేఫ్ అండ్ స్టే హోమ్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. శుక్రాకి ఉన్న మీనింగ్ కూడా చెప్పినందుకు. అండ్ నిజంగానే ఇవాళ రేపు క్లియర్గా కూడా ఉండాలి. హ్యాండ్స్ అప్పుడప్పుడు క్లియర్గా చేసుకుంటూ ఉండాలి. అండ్ ఎస్, మరి గెస్ట్ల నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి స్పీచ్ కూడా ఇలానే స్టార్ట్ చేసేద్దాం. రావణలంక హీరో క్రిష్ మాట్లాడతారు ఇప్పుడు. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలు అండ్ మీడియా మిత్రులు అండ్ స్పెషల్గా సుక్కు మూవీ ఎంటైర్ టీమ్కి ఫస్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో థియేటర్స్లో మనకు ఆల్మోస్ట్ వింటున్నాము ఎలా ఉంది అని చెప్పేసి. నేను జస్ట్ ఇంతకుముందు వస్తున్నప్పుడు ఒక చిన్న వర్డ్ విన్నానండి. మా బ్రదర్, యాక్చువల్లీ నాకు ఒక బ్లడ్ రిలేషన్ బ్రదరు, మన ప్రొడ్యూసర్ తేజ గారు. మేము ఇద్దరం కార్లో వస్తున్నప్పుడు నాకు ఆయన ఫోన్లో మాట్లాడుతుంటే ఒక 10 to 15 కాల్స్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చాయి. ఎందుకంటే ఈ మూమెంట్లో సినిమా రిలీజ్ చేయాలంటే చాలామందికి దమ్ము ధైర్యం కావాలి. ఆ దమ్ము ధైర్యం మా బ్రదర్కి ఉంది. ఆ దమ్మును చూసే చాలామంది, ఎందుకంటే నేను చూసాను కోల్కతా నుంచి ఒక కాల్ వచ్చింది అండ్ బీహార్ నుంచి అంట డిఫరెంట్ స్టేట్స్ నుంచి కాల్స్ వచ్చి మాకు ఇవ్వండి సినిమా, మేము కూడా రిలీజ్ చేస్తామంటున్నారు. ఈ చిన్న సినిమా అని అనుకుంటా ఈరోజు ఆల్మోస్ట్ ఏంటంటే ఇన్ని స్టేట్స్లో రిలీజ్ అవుతుందంటే దీన్ని ఒక పాన్ ఇండియా మూవీ అని చెప్పుకోవచ్చు. 100%గా ఈ క్రెడిట్ గోస్ టు ఎంటైర్ టీమ్కి అండ్ ప్రొడ్యూసర్స్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంత దమ్ము ఉండాలి ఇలాంటి టైంలో సినిమా రిలీజ్ చేయడం అనేది. అండ్ ఇంకొకటి, ఈ సినిమా నేను ఆల్రెడీ చూశానండి. నన్ను పిలిచారు, నేను వెళ్ళి చూశాను. ఈ సినిమాకి కావాల్సిన బడ్జెట్ ఎంత ఇచ్చారో ఆ బడ్జెట్ నేను చూసింది యాజ్ ఎ ప్రొడ్యూసర్గా. నేను ఒక హీరోగా పక్కన పెడితే ఒక ప్రొడ్యూసర్గా నాకు నాలెడ్జ్ ప్రకారం చూస్తే ఆ బడ్జెట్ వాళ్ళకి ఎంత ఇచ్చారో దానికంటే ఎక్కువ అవుట్పుట్ తీసుకున్నది డైరెక్టర్. రియల్గా మీ హార్డ్ వర్క్ చాలా బాగుందండి. మీరు ఫ్యూచర్లో కూడా ఒక మంచి మీరు అనుకున్న అవుట్పుట్ తీసుకోగలుగుతారు. అండ్ స్పెషల్గా హీరో అరవింద్ కృష్ణ నేను చూశాను. యాక్చువల్ నాకు అంతకుముందు అంత పరిచయం లేదు. మూవీలో చూశాను. ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ డైలాగ్ డెలివర్స్ కానీ సినిమాకు అంటే ఎలా కష్టపడ్డారు ఒక టీంతో అనేది బాగా చూపించారు. అండ్ హీరోయిన్ కూడా
మంచి ఒక గ్లామర్ మూవీలో బాగా చూపించారు. స్పెషల్గా మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సినిమా అందరూ అంటే బాగా కష్టపడేది అంటే ఎంటైర్ టీం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి ఒక్కరు చెప్తుంటుంటారు సినిమా సక్సెస్ కావాలి అని అంటే ఒక్కరు ఇద్దరు పనిచేస్తే కాదండి, ఎంటైర్ టీం సినిమాలో ఉన్న ప్రతి ఒక్క టెక్నీషియన్స్ ఇది నాది సినిమా నాది అనే ఫీల్ ఏ రోజు ముందుకు వస్తారో ఆ సినిమా 100% సక్సెస్ అవుతుంది. సినిమాలో మెయిన్ ఏంటంటే కమర్షియల్గా తీసుకున్నా కానీ మీకు ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో మనం అందరూ చూస్తున్నాం సస్పెన్స్ థ్రిల్లర్ కానీ ఈ చిన్నపాటి రొమాంటిక్ మూవీస్ కానీ 100% ఆడియన్స్ చాలామంది రీచ్ అవుతుంది, చూస్తున్నారు. అలాంటి కంటెంట్ తోటి ఈ సినిమాని తీసుకొచ్చారు. అండ్ టైటిల్ కూడా డైరెక్టర్కు అనుకున్నట్టుగానే పెట్టారు. ఆ డైరెక్టర్ నేము అండ్ ఈ సినిమా టైటిల్ కూడా మంచి బ్రాండింగ్ తీసుకురావాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ కరోనా విషయంలో అందరు జాగ్రత్తగా ఉండండి, మాస్కులు పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్. అందుకే ఇవాళ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి, ఎస్పెషల్లీ టెక్నీషియన్స్కే థ్యాంక్స్ చెప్పడానికి ఇవాళ ఈ మీట్ పెట్టడం జరిగింది. అఫ్ కోర్స్ వాళ్ళు 100% ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ డైరెక్టర్ గారిని కొంచెం ముందుకు రావాల్సిందిగా కోరుకున్నాను. సుక్ గారు, సుక్కు అనగానే నాకు సుకుమార్ గారే గుర్తొస్తున్నారు. సో అంత పేరు మీరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో యా, థ్యాంక్ యూ అండి. ఎస్ ప్లీజ్. ఫస్ట్ టైం మీ నుంచి మైక్ తీసుకున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఎస్, అంటే చాలా సినిమాలు చూస్తూ పెరిగాం కాబట్టి ఫార్మల్గా చెప్పాల్సి ఉంటుందండి ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ అని చెప్పి. సో నేను హోల్ హార్టెడ్గా చెప్పేస్తున్నా, థ్యాంక్ యూ వెరీ మచ్. బయట అంత సిచ్యుయేషన్స్ ఉన్నా సరే ముందు ప్రెస్ మీట్ అనుకున్నాం, కాకపోతే ఒక 2 days బ్యాకే ప్రెస్ మీట్ అది అయింది ఫిల్మ్ ఛాంబర్లో. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ అని కూడా అనుకున్నాం, కాకపోతే ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో మేము ఇన్వైట్ చేసిన గెస్ట్ లిస్ట్ కూడా అది పెద్దది ఉందండి. కాకపోతే ఇంకా మీరు రీజన్స్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వాట్ ఎవర్, ఇంకొక 2 daysలో మూవీ రిలీజ్ ఉంది కాబట్టి ఇంకా ముందు తీసుకెళ్దాం అనుకుంటే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మీట్ అని చెప్పి ఇది పెట్టుకున్నామని. అంటే నథింగ్ బట్ ఏ మచ్ మోర్ ఏ లిటిల్ బిగ్గర్ దెన్ ఏ ప్రెస్ మీట్. ప్రీ రిలీజ్ ఈవెంట్ కంటే చిన్నది, అందరూ సేఫ్గా ఉంటారు కూడా, ఈ ఉద్దేశంతో పెట్టిందే మీట్ అండి. సో ఓకే, ఇక్కడికి వచ్చిన అందరూ థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు ద ఫిల్మ్, శుక్ర మీన్స్ డైమండ్ అండి. సినిమాలో శుక్ర మీన్స్ బ్రైట్. ఎస్, దానికి వేరే అర్థాలు కూడా చెప్పారు రిషి గారు. సో నాన్నగారు నాకు పెట్టిన పేరు పూర్వజ్. ఇది ఉంచండి మీ పేరు వెనకాలని. పూర్వజ్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవుద్దాం. పూర్వజ్ అంటే ఆయన పెట్టింది దేవుడిని మించిన శక్తి అని, దేవుడి కంటే ముందే పుట్టిన శక్తి అని. సో ఆయన పెట్టారండి. ఆయన పెట్టిన పేరే శుక్ర టైటిల్. ఒకసారి నేను అడిగా, ముందు శుక్రకి విల్లి అనే టైటిల్ ఉండేదండి. ఫిల్మ్ ఛాంబర్ నుంచి మాకు నోటీస్ వచ్చింది, ఈ టైటిల్కి ఏవో మీనింగ్స్ ఉన్నాయండి, విల్లి అంటే ఎందుకు తెలుగు టైటిల్ ఏం పెట్టుకోకూడదంటే మార్చుదాం ఉన్నప్పుడు నాకేం తట్టట్లా. అప్పుడు మళ్ళీ ఆయన అడిగా, మీరే పెట్టచ్చు కదా నాన్నగారు అంటే. నాన్నగారు అంటే మామూలుగా మేము పిలిచే పేరండి, పేరు లేదు, మహర్షులకు పేరు ఉండదు. సో ఆయన అడిగా, అంటే ఒక 8-9 రోజుల తర్వాత తపస్సు అంతా జరుగుతున్నా అంటే మీకు కొత్తగా ఉంటుంది నేను చెప్పేది, బట్ స్టిల్ ఇట్ హ్యాపెన్స్. ఆయన ఒక పెట్టిన పేరు శుక్ర. నాకు గూస్ బంప్స్ వచ్చినట్టు అనిపించింది. నాకు తెలుసో తెలియకో 4 సంవత్సరాల క్రితం నేను ఫస్ట్ టైం పేపర్ మీద రాసి పెట్టుకున్న టైటిల్ పేరు కూడా శుక్రనే. నేను అడిగాను, ఏంటండి అంటే ఇలా అన్నారు, అదే జీవితం అన్నట్టు. సో మీ గురించి తపస్సు చేస్తే మీ మొదటి సినిమా శుక్ర అని వస్తుంది బాబు అన్నారు, రాయడమే పేపర్ మీద. సో అలా మొదలైందండి శుక్ర. పద్మనాభరెడ్డి గారు ఇచ్చిన ఆ చిన్న బడ్జెట్ని పట్టుకొని ఎందుకు నాకు సంబంధించిన నాలెడ్జ్ని, గ్రిప్ని, టెక్నీషియన్స్ని, నాకు టీము ఫామ్ అయ్యి అంతా ఉంది కదా, మంచి ఫిల్మ్స్, నువ్వు పెద్ద తోపు, నువ్వు బాగా తీస్తావు అనే ఫీలింగ్లు కూడా మేకర్స్ మాకు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎందుకు చేయలేవు అనుకున్నప్పుడు కథలు లేవు. ఇంట్లో ఒక గురువారం పూట కూర్చొని ఒక వైట్ పేపర్ మీద హౌస్ అని రాశాను. ఇప్పటికీ ఆ పేపర్ ఉంటుంది. నాకు తెలిసిన బ్రెయిన్లో ఉన్న ఈ చిన్నప్పటి నుంచి ప్రపంచం మొత్తం ఆ ఇంట్లోనికి రావాలి, అది నా స్టైల్లో ఉండాలి, నా మేకింగ్లో ఉండాలి, నాకు ఏదైతే సెన్సిబిలిటీస్ లోపల ఉండాలో అదంతా ఉండాలి, ఎవరు ఎప్పుడు చూసినట్టు ఉండకూడదు, న్యూ ఏజ్గా ఉండాలి. శుక్ర విల్ డెఫినెట్లీ షాక్ యూ మీరు సినిమా చూస్తున్నప్పుడు. అలా పుట్టింది కథ. మాకు పోయిన సంవత్సరం రైనీ సీజన్ విపరీతం అండి, షూట్ ఆగిపోయింది. అక్కడ నుంచి వైజాగ్ వెళ్ళాం. వైజాగ్ వెళ్ళినప్పుడు 25 లక్షల్లో ఎలా సినిమా చేసేది, ఇంతమంది యాక్టర్స్, హీరోయిన్, హీరో
ఆయనకి ఫుడ్ ఉండేది కాదు, ఆయన అసిస్టెంట్స్కి ఫుడ్ ఉండేది కాదు. యాపిల్ పండుతో ఉండేవాళ్ళు, అతను యాపిల్ పండులా ఉన్నాడు, యాపిల్ పండుతో ఉండేవాడు. అమ్మాయి ఫుడ్ ఉండేది కాదు. ఇక్కడ ఉండే వాళ్ళు చాలా టెక్నీషియన్స్ పనిచేసి ఉన్నారు. అంటే బ్లడ్ స్వెట్, ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక హీరో, ఒక హీరోయిన్. నేనేమో 5-6 రోజులు అయిపోద్ది ఫీమేల్ కాస్ట్ అంతాను. అదొక 20-25 డేస్ అయింది. వాళ్ళ ఒక్క పైసా కూడా అడగలేదు. నా సినిమాలో పనిచేస్తున్న అమ్మాయిలందరూ బంగారం, గోల్డ్. సో శుక్రాన్ అలా మొదలు పెట్టామండి. శుక్ర స్టార్ట్ అవ్వడానికి ఒక పెద్ద ప్రాసెసే ఉంది, అది ప్రాసెస్. ఆ తర్వాత హైదరాబాద్లో ఇంకా రైన్స్ అప్పుడు ఆగట్లేదని చెప్పి ఇంకా ఏదో టైంలో కెమెరా స్విచ్ ఆన్ చేస్తే వర్షం పడేది. ఒక సినిమా ఆగిపోవడానికి ఎన్ని అంటే మాటలు దరిద్రం అంటే బాగుంది, ఎన్ని జరగాలో అన్నీ జరిగినాయి. అసలు ఎనీ కాస్ట్లో ఒక టీజర్ కూడా రిలీజ్ అవ్వని పరిస్థితి, రిలీజ్ చేయలేని పరిస్థితి. సో ఇవన్నీ కాకుండా శుక్ర కథ అంతా రాసుకున్న తర్వాత, వైట్ పేపర్ తర్వాత బౌండెడ్ ఒక 15-20 రోజులే అండి బౌండెడ్ కథలు. చిన్నప్పటి నుంచి ఆరితేరిన బుర్ర చెయ్యి కాబట్టి అది చాలా ఫాస్ట్గా వెళ్తుంది. సో రెడ్డి గారికి కథ చెప్దామని చెప్పి వెళ్తున్నాను. అప్పుడు మా నాన్నగారు క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నారండి వైజాగ్లో. నేనే ఈ పరిస్థితుల్లో అప్పుడు కూడా ఆయన పట్టుకొని క్యాన్సర్ హాస్పిటల్స్కి తిరిగి మళ్ళీ నా పనులు చూసుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చి వైజాగ్ వచ్చి ఇవన్నీ చేసేటప్పుడు కరెక్ట్గా ఆ రోజు నేను నరేషన్ ఇవ్వడానికి వెళ్ళాలి శుక్ర, ఆయన చనిపోయారు, ఆయన కాలం చేశారు. సో ఎస్. సో కాలం చేశారు. ఆయన బాడీ అలాగా మా అసిస్టెంట్ డైరెక్టరు, కో డైరెక్టరు, తెలిసిన వాళ్ళు అంబులెన్స్ మీద ఆయన తీసుకెళ్తున్నారు వైజాగ్. నేను కథ నరేట్ చేయడానికి వెళ్తున్నాను. సారీ, ప్రొడ్యూసర్ దగ్గరికి. నో ఇట్ హ్యాపెన్స్ అన్న. ఎస్, వెళ్తున్నాను. నేను ప్రొడ్యూసర్కి ఈ రోజుకి కూడా తెలియదండి పద్మనాభరెడ్డి గారు. నేను నరేట్ చేస్తున్న రోజు చనిపోయాను. అంటే అపశకనాలు అవన్నీ ఉంటాయి కదని చెప్పి నేను చెప్పలా. మళ్ళీ నేను వెళ్ళిపోయాను ఆటోమేటిక్గా టైంకి, అంత్యక్రియలు అవన్నీ టైంకి. సో ఓకే, సో ఎన్ని జరగాలో అన్నీ జరిగినాయండి. అలా పుట్టిందే శుక్ర. నాకు ఒక హీరో నుంచి, సినిమాటోగ్రఫర్ నుంచి, మ్యూజిక్ డైరెక్టర్ నుంచి వైజాగ్ షూటింగ్ వెళ్ళిన తర్వాత తేజ పల్లె ఆయన యాడ్ అయ్యారు. 8 సంవత్సరాలుగా నాకు తెలిసాను. నా షార్ట్ ఫిల్మ్స్ నుంచి సార్ ఓ బంగ్లా కావాలంటే అదిగో ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఒక లొకేషన్ కావాలంటే అదిగో ఫ్రీ ఆఫ్ కాస్ట్. 25 లక్షల్లో సినిమా అయింది అంటే కారణం నేను దర్జాగా బడ్జెట్ చెప్తున్నాను. ఓన్లీ లిక్విడ్ తేజ పల్లె. ఏదైతే వైజాగ్లో షూట్ చేసామో మేము 32 రోజులు, నవంబర్ డిసెంబర్ 2019లో ప్రతిరోజు ఆ లొకేషన్, ఈ లొకేషన్, ఆ లొకేషన్ ఆయన కాంట్రాక్ట్స్ అవన్నీ వాడి థరోలీ తిరిగి మాకు షూటింగ్ అంతా ఫినిష్ చేసి పెట్టారండి. లాస్ట్కి మీరు చూసిన చోరా చకోరా సాంగ్ లాస్ట్ ఇయర్ పాండమిక్ కరోనా టైంలో 3rd లాక్డౌన్ అయిన తర్వాత షూటింగ్స్ చేసుకోవచ్చని జియో పాస్ చేశారని అప్పుడు షూట్ చేసిన సాంగ్ అది. 72 మంది, ఏ ఒక్కరికి ఏమీ అవ్వలేదు, అన్ని ప్రికాషనరీగా చేశాం. సో ఈ విధంగా శుక్ర అనేది పుట్టింది, పెరిగింది. మేము ఎన్ని దరిద్రాలు బ్యాక్ ఎండ్లో అనుభవించినా సరే ఆ సినిమా అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అంటే మా మైండ్, బుద్ధి బలంగా ఉందండి. బుద్ధి బలంగా ఉండాలి, హృదయం విశాలంగా ఉండాలి. బాగా ఆకలేసినప్పుడు తినాలి, బాగా నిద్ర వచ్చినప్పుడు పడుకోవాలి అంటారు కదా. సో అలా అన్నట్టు ఎవరైతే టెక్నీషియన్స్ పనిచేశారో ఒక్కొక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను 100%. ఎందుకంటే సినిమా అంటే నాకు పిచ్చి కాదు, సినిమా అంటే జీవితం, ఎన్నో జీవితాలని తెర మీద చూపించే జీవితం అనేది నా ఫీలింగ్, అనేది నా ఒపీనియన్. సో ఇలా పుట్టింది శుక్ర. సరే, ఇంకా పోస్ట్ ప్రొడక్షన్, రిలీజ్ ఇవన్నీ వచ్చేసరికి ఇంకా అదే అంత కష్టంగా ఉన్నప్పుడు ఇవన్నీ అంత కష్టంగా ఉంటాయి. నేను ఈరోజు ఈ షర్ట్ వేసుకున్నానన్నా, టీ షర్ట్ ఉందన్నా, ప్యాంట్ ఉందన్నా, చెప్పులు ఉన్నాయన్నా, ఇవన్నింటికి రీజన్ మా అన్నయ్యను కేఏ ప్రసాద్ కుమార్. అంటే బ్యాక్ ఎండ్లో సపోర్ట్ ఇచ్చి వీళ్ళందరికీ స్టే అకామిడేషన్స్ ఇచ్చి ఈ రోజుకి కూడా ఈ ప్రెస్ మీట్కి కూడా బ్యాక్ ఎండ్లో అన్నీ ఉంటూ అన్నీ చూసుకుంటూ
ప్రివ్యూ చూశాడు. ప్రివ్యూ చూసిన తర్వాత అసలు ఆగకుండా తగ్గకుండా ముందుకు పుష్ చేస్తూ ఓ పక్క కరోనా అని చెప్పి థియేటర్స్ ఇప్పుడు మీట్ అవుతున్నప్పుడు కూడా న్యూస్ వచ్చింది థియేటర్స్ క్లోజ్ అవ్వచ్చు సో అని చెప్పి. మళ్ళీ మేము జీవోస్ చూసుకొని ఇది మైక్ పట్టుకోక ముందు ఓకే వీఆర్ సేఫ్ నో ప్రాబ్లం అని చెప్పి ఇది ఇన్ఫర్మేషన్ తీసుకొని మేము ఎలా అయినా సరే 23కి వెళ్ళాలి. ఎందుకంటే ఆ తర్వాత రిలీజ్ చేయాలంటే మా దగ్గర రూపాయి కూడా లేదు. సో శుక్ర అనేది మీరు కూడా మర్చిపోవచ్చు. మళ్ళీ మేము అంతా కష్టపడి మనీ అందరినీ తెచ్చుకొని మళ్ళీ శుక్ర అనే సినిమాని తీసుకురావాలి. చెప్పడానికి ఇదంతా చాలా బాధగా అదిగా ఉంటుంది, కానీ మీరు సినిమా చూస్తున్నంతసేపు మీకు అలా ఉండదండి. నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, షూర్గా చెప్తున్నాను, 23వ తారీఖున వాళ్ళు ఎన్ని థియేటర్స్ ఓపెన్ చేస్తే అన్ని థియేటర్స్, ఎన్ని మల్టీప్లెక్స్లు ఓపెన్ చేస్తే అన్ని మల్టీప్లెక్స్లు, ఎన్ని షోలు పెడితే అన్ని షోలే, ఒక్క షో అయినా 2 షో అయినా 3 షోలు అయినా ఏదైనా సరే వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తే, బయట ఏం జరుగుతుందో ఇప్పుడు నాకు తెలియదు, ఈ స్టేజ్ మీద ఉన్నాను కాబట్టి, సపోర్ట్ చేస్తే 23వ తారీఖున ఏది ఎలా ఉన్నా మేము రిలీజ్ చేస్తున్నాం ఫిల్మ్ని. బయట సిచ్యుయేషన్ నాకు తెలియదు, ఇప్పుడు సిచ్యుయేషన్ అనుకూలంగా, ఇప్పుడు సిచ్యుయేషన్ బేస్ చేసుకొని చెప్తున్నాను. సో 23వ తారీఖున రిలీజ్ చేస్తున్నాం, మీ అందరూ చూడాలి అని నేను చెప్తే నా స్వార్థం అయిపోద్ది. నా నిజాయితీ హానెస్టీ ఏదైతే నేను జీవితంలో పెంచుకుంటూ వచ్చానో అదంతా పోతుంది. సేఫ్గా మాస్కులు పెట్టుకొని రండి అని కూడా చెప్పచ్చు, అది కూడా పోతుంది. సో మీ ఇష్టం, ఇట్స్ యువర్ చాయిస్ నౌ. ఇన్ కేస్ అన్నీ సమంగా ఓపెన్ అయ్యి థియేటర్స్ మల్టీప్లెక్స్లు అన్నీ ఉండి అన్నీ సమంగా ఓపెన్ అయ్యి బాగా జరిగితే ఎస్ మీలో కొందరైనా సరే లైవ్ చూస్తున్న వాళ్ళైనా, బయట తెలిసిన వాళ్ళైనా, ఆడియన్స్ అయినా, ప్రెస్ అయినా, ఎవరైనా సరే సినిమా చూడండి. ఎస్ జూన్లోనే ఇప్పుడు ఓటీటీకి వస్తుందండి, భారీ ఆఫరే వచ్చింది దానికి. వాళ్ళు చూశారు ప్రివ్యూస్ అన్ని, బట్ అది చాలా దూరం. మేమందరం మళ్ళీ చాలా కామ్గా ఉండాలి, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో మేము రావడానికే నిర్ణయించుకున్నాం. సో ఆ ప్రకృతి శక్తులు, పరమాత్మ మొత్తం అందరూ మాకు సపోర్ట్ చేస్తారు. 23వ తారీఖు మేము వస్తామని చెప్పి మనసు, బుద్ధి, హృదయం అన్నీ గట్టిగా దగ్గరగా పెట్టుకొని ప్రార్థిస్తున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నేను పుట్టాక ఈ భూమి సృష్టి ఏం పుట్టలేదు. నేను చచ్చిపోయిన వెంటనే అవే అంతం అయిపోవు. సో నేను మధ్యలో వచ్చాను అంతే. జస్ట్ ఒక రెస్టారెంట్కి వెళ్తాం, చక్కగా భోజనం చేస్తాం, ఆహ్లాదకరంగా ఉంటాం, బయటికి వెళ్ళిపోతాం. కాకపోతే ఆ రెస్టారెంట్ని మనం పాడు చేయకూడదు, ఎందుకంటే వెనక్కి వచ్చే వాళ్ళకి ఆ రెస్టారెంట్ ఉపయోగపడాలి. అలాగే నేను ఈ భూమి మీదకి వచ్చాను, నాది కేవలం సినిమానే జీవితం, అదే నాకు తృప్తి. సుకు పూర్వజ్ అనేవాడు ఖచ్చితంగా ఇంకొక 10-15 ఇయర్స్ షూర్ షార్ట్గా ఇలాంటి కరోనాలో ఎన్నో ఎదుర్కొని షూర్ షార్ట్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటాడు. మీ అందరికీ ఎప్పుడు చూడని వినూత్నమైన ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. ఇది పక్కా, ఇది ప్రామిస్. ప్లీజ్ సపోర్ట్ అస్. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇంకా చాలా చెప్పాలి, బట్ ఎస్ బయట కర్ఫ్యూ అదంతా ఉంది కాబట్టి ఇంక మాట్లాడవలసి ఉన్నారు, నేను కూడా మర్చిపోయాను అనుకోండి. థ్యాంక్ యూ సో మచ్. చిత్ర బృందానికి నా నమస్కారాలండి. డైరెక్టర్ గారు ఇప్పటిదాకా చెప్పాల్సిందంతా, సినిమా అలా ఆయన ఎలా కష్టపడ్డాడు, ఎలా తీశారు, ఏంటి అన్నదంతా కూడా శుక్ర అనగానే బ్రైట్నెస్ అన్నారు. ఆ బ్రైట్నెస్ అన్నది డైరెక్టర్ గారిలోనే కనిపించింది, అంతకన్నా ఎక్కువగా మా హీరో అరవింద్ కృష్ణ గారిలో ఇంకా ఎక్కువగా కనిపిస్తోంది. ఇది చాలా బాగా ఆడాలని, విజయవంతం అవ్వాలని క్రూ మెంబర్స్కి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు విశాల్ రాజ్ విల్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. నా పేరు విశాల్ రాజ్. ఈ సినిమాలో మీరు చూసినట్టయితే నా క్యారెక్టర్ ఏంటో మీకు తెలుస్తుంది, అప్పటి వరకు తెలీదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుకు గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, అండ్ తేజ గారు. నాకు ఇంకా బాగా గుర్తుందండి, సినిమా స్టార్ట్ అయినప్పుడు నాకు తెలిసి ఐఎమ్ నాట్ ద ఫస్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్యారెక్టర్, శివ్. అండ్ ఆ క్యారెక్టర్ అలాగా ఉండిపోయింది, ఎవరు చేయలేదు. లాస్ట్ ఆప్షన్ కింద ఇంకెవరున్నారు ఏంటి అని నాకు అడిగినప్పుడు, సరే బ్రో అంటే నేను సుకు బ్రో ఒక 7 years బట్టి ట్రావెల్ చేస్తున్నాం, షార్ట్ ఫిల్మ్స్ చేసాం అండ్ వి డిడ్ మెనీ థింగ్స్. ఆ జర్నీ తర్వాత సరే బ్రో మీరు నన్ను ఆప్ట్ చేస్తే నేను చేస్తాను, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ అని చెప్తే, విశాల్ నువ్వే చేయగలవు అండ్ దాట్ టర్న్డ్ అవుట్ టు బి అ బిగ్ రోల్ ఇన్ ద ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. తలపై కట్టండి.
And the next thing is Arun Krishna garu, and it's షూట్లో అది షూటింగ్లా ఉండదు, ఇట్స్ పార్టీలా ఉండదు అనమాట అరుణ్ కృష్ణతో షూటింగ్ చేస్తే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ సో మచ్ memories, so many memories for her to celebrate, and really it's pleasure to share a screen with you, bro. And Srijita, she's you can see in that song, you can see in hard work, dedication, ఇవన్నీ చెప్పడం చాలా చిన్న విషయాలు, కాకపోతే she's very hot in the film. I could say that. And you guys are looking very good, and that's it. I don't want to drag much. Thank you so much. Thank you, Vishal. All the very best. Srijita will speak now. Hi to all of you. This is Srijita. Thanks for having us here today. So this is my debut film in Telugu, and long way to go, I wish. I really want to grow in this industry. So I would like to thanks first my director, Sir Suku Sir, who has given me this platform, who has brought me in this project, and all my producer sirs, and definitely the technicians and all the co-actors who has worked hard for this film. This is really a overwhelming and proud moment for all of us, that we are very near to our release, and I'm quite nervous and excited also because this is my first movie. And what should I say about this team? Because I am from a different part of India, and first time I came here in South India and Telugu industry, and the welcome was really, really warm from my team. Each and every person in this team is really, really hardworking, and they are very honest towards their work. And that's a great spirit, and that inspired me a lot, especially Arvind Krishna, who was my paired opposite me, and just from the beginning to end, I think he has supported me a lot. He's a brilliant actor. You can see, you already you all knows that, but in this movie you'll see him as a different character. So definitely you'll love his performance. I wish him very all the best for comeback. And Vishal Raj, he has done a very amazing job actually. His screen presence is very nice. Apart from this, Sanjeev, Milan Rathi, and lots of girls were also there. They all have done their job really, really good. And I have tried my best to do, justified with this role. And I think because this subject is really not a conventional subject, so very a novelty is there, a very different notion altogether. The subject is very different, and you will get all kind of emotions, drama, action, and love, romance, revenge, and suspense, thrill. So I think people will glue their eyes. So we are just hoping for the best, and please bless us, because 23rd we are going to release. Thank you. సారీ అండి, నేను ఈ సినిమా ఎమోషన్లో ఉండి నేను మర్చిపోయాను. సినిమా ఈరోజు ఇక్కడ నిల్చడం అంటే మాకు వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మధురా శ్రీధర్ గారు. ఆయన పుష్ అయిపోతే ఈ సినిమాకి ఇంత మైలేజ్ వచ్చేది కాదు, ఇంత పబ్లిక్ అయ్యేది కాదు. ఆయన తోటే మాట అన్నారు, నువ్వేమైనా చేసుకు, ఆ పిచ్చి మీద నువ్వు నిలబడాలి. నువ్వు గడ్డి పీకుతావో, బ్యాటింగ్ చేస్తావో, బౌలింగ్ చేస్తావో, ఫీల్డింగ్ చేస్తావో నీ ఇష్టం, కానీ ఆ పిచ్చి మీద నువ్వు నిలబడు. అప్పుడు చుట్టుపక్కల ఉన్న జ్వరం నేను చూస్తారు. నువ్వు ఒక్కసారి అవుట్ అయ్యి బయటకు వెళ్ళిపోతే ఇంక అవుట్ అని. సో మధురా శ్రీధర్ గారు, మీకు పాదాభివందనం, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీజిత. థ్యాంక్ యూ. సారీ శ్రీజిత, అయిపోయిందా స్పీచ్? డన్. ఓకే ఓకే, ఈసారికి మేము ఇంగ్లీష్లో యాక్సెప్ట్ చేసేస్తున్నాం, నెక్స్ట్ టైం తెలుగు. ఫస్ట్ ఫిలిం కాబట్టి ఓకే. బట్ సో స్వీట్, ఆల్ ద వెరీ బెస్ట్, గుడ్ లక్ శ్రీజిత. సో ఎస్, పబ్లిసిటీ డిజైనర్ మనోజ్ గారు ఇక్కడికి వచ్చారు, వారిని కూడా వేదిక రాసిన స్వాగతం పలుకుతాం. సార్, అలా వస్తూనే ఇలా మైక్ తీసుకొని మాట్లాడేసేయండి. చెప్పండి. Good evening, all of you. First of all, thank you, Suku garu. మన జర్నీ షార్ట్ ఫిల్మ్స్తోనే అయిపోకుండా సినిమా వరకు ట్రాక్ తీసుకొచ్చారు. ఫ్యూచర్లో కూడా ఇంకా చాలా మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. ఆయన కేవలం 10,000 రూపాయలు మాత్రమే తీసుకున్నానండి సంవత్సరంన్నరకి. ఒక 50 పోస్టర్స్ చేసి ఇచ్చి ఉంటారు నాకు, అర్ధరాత్రులు అపరాత్రులు. బయట డిజైనర్లు ఎవరు చేయరు, కేవలం నేను అనుకున్నాను కాబట్టి చేశాడు. కరోనా ఉన్నా పర్లేదు, కిస్ చేయను కానీ హగ్ ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను చెప్పాను, మీరు కాదు.
నాకు సరిపోతుంది. ఏంటంటే అయిపోయిందా స్పీచ్? ఓకే. కానీ ఇదైతే అనుబంధం చేశారండి. అందరూ 10,000 పట్టుకొని రాకండి మనోజ్ గారి దగ్గరికి, సో ఖర్చు అవుతుంది. సో ఎస్, ఖచ్చితంగా ఇందాక నుంచి చెప్తూ ఉన్నారు, ప్రొడ్యూసర్ వెరీ ఇంపార్టెంట్ సినిమా ముందుకు రావాలంటే. అండ్ లేదు, మనం అరవింద్ కృష్ణ గారితో మాట్లాడదాం, బట్ ఫస్ట్ తేజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ అండి. ఈ పాండమిక్ సిచ్యువేషన్ చాలా బాధాకరమైన విషయం, కానీ సో తప్పదు, ఎవరి పని వాళ్ళు చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని అందరినీ ఆదరించడానికి వచ్చిన వెబ్ ఛానల్ మీడియా వాళ్ళకి, యూట్యూబ్ ఛానల్ మీడియా వాళ్ళకి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మా చిన్న సినిమాని ఇట్లా సపోర్ట్ చేసి మాకు ఈ టైంలో మీరు వన్ ఆఫ్ ద పిల్లర్గా నిలిచి మీకు ఈ పాండమిక్ టైంలో వచ్చి మాకు ఇంత లైవ్ ఇస్తారని అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే మనకి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన ఇందిరన్న, రాజీవ్, మా బ్రదర్ రాజీవ్ అండ్ సురేష్ నాయుడు, క్రిష్, అందరికీ పేరు పేరున ఇక్కడ వచ్చిన అందరు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శుక్ర గురించి చెప్పాలండి. మేము లైక్ దీనికి చాలామంది చాలా రకాలుగా సపోర్ట్ చేశారండి. చాలామంది ఈరోజు ఇక్కడ లేరు, వాళ్ళందరి పేర్లు నేను వాళ్ళందరికీ సింపుల్గా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పగలను. ఎందుకంటే టెక్నికల్ టీం కానీ, డిఓపి గారు స్క్రాబుల్ కన్వర్షన్కి చెన్నై వెళ్ళారండి. సో భాషా కానీ ఎవ్రీవన్, అట్లా ప్రతి ఒక్కళ్ళు చాలామంది. ఇప్పుడు ఆశీర్వాద్ గారు ఇంత బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఐటమ్ సాంగ్ కానీ, మెలోడీస్ కానీ చాలా బాగున్నాయి. మాకు ఎప్రిషియేషన్ వస్తుందంటే ఆయన చాలా హార్డ్ వర్క్ చేశారండి. ఆయన ఈరోజు ఈ కోవిడ్ వల్ల వైజాగ్లో ఉండిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ ఆశీర్వాద్ గారు. అట్లే విజువల్స్ మీకు ఇంత ఉండి ఈరోజు ఇంత చిన్న బడ్జెట్ మా డైరెక్టర్ గారు అనౌన్స్ చేసిన దాంట్లో అంత అవుట్పుట్ వచ్చిందంటే దాని ప్రజెంటేషన్ అంతా, విజువలైజేషన్ అంతా జగదీష్ బొమ్మశెట్టి గారు అండి. హీ హాజ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్ అండి. చాలా బాగున్నాయి. తను ఈరోజు అక్కడ చెన్నైలో ఉన్నారు. మనం ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా అప్రిషియేట్ చేసుకునే టైము ఈరోజు. ఇది అంటే ప్రెస్ మీటో, ప్రీ రిలీజ్ ఈవెంటో కాదండి. జస్ట్ లైక్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కింద థ్యాంక్స్ మీట్ ఫర్ ఓన్లీ క్రూ అండ్ టెక్నికల్ టీమ్ అండి ఇది. సో ఈ టైంలో మేము అందరం రిమెంబర్ చేసుకోవాలి, వాళ్ళు లేకపోయినా కూడా. ఈ సిచ్యువేషన్లో వాళ్ళు ఎక్కడున్నా సేఫ్గా ఉండాలని వాళ్ళ ఫ్యామిలీ అంతా నేను కోరుకుంటున్నాను. కమింగ్ టు ద పాయింట్, మా డైరెక్టర్ సుకు లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి నేను ట్రావెల్ చేస్తున్నా. తను ఆ ఉండే తపన కానీ, క్రియేటివిటీ కానీ ఉందండి. అందరు డైరెక్టర్లు కాకుండా దీనికి ఏంటంటే పట్టుదల ఎక్కువ. తను అనుకున్నది ఎట్లా అయినా సాధించుకుంటాడు. సో మేమందరం ఏదైనా అనుకున్నా, ఏదైనా అంటే నేను బేసికల్గా వైజాగ్లో నన్ను అందరు అంటారు ప్రొడ్యూసర్ కన్నా సపోర్టర్ అని అంటారు. సో సపోర్టింగ్ చేస్తుంటా. ఏమైనా ఫిల్మ్ కానీ మధ్యలో ఆగిపోయినా, లేకపోతే ఏమైనా స్ట్రగుల్స్లో ఉన్న టాలెంట్ అంతా మనకు తెలిసిన వాళ్ళు, యంగ్ టాలెంటెడ్, మంచి టాలెంట్ ఉన్నా. సో అట్లానే శుక్రలో నేను జాయిన్ అవ్వడం జరిగింది నా దగ్గరకు వచ్చినప్పటి నుంచి. సో తను ఇప్పుడు చెప్తున్నాగా సుగుకు ఉన్న పట్టుదలకి, టాలెంట్కి మంచి కమర్షియల్ డైరెక్టర్ అవుతాడండి. అది అయిన రోజే మేమంతా చేసిన దానికి ఒక ఉపయోగం ఉందనుకుంటున్నా. ఈరోజు ఏం చెప్పుకున్నా తక్కువ, ఆయన గురించి ఏం చెప్పను, ఇప్పుడు పరిస్థితులు బాగోలేవు కాబట్టి. అరవింద్ గారండి, ఆయన మాకు ఫస్ట్ ఆయన దొరకడం చాలా అదృష్టం అండి. మాకు ఏదో ఒక ఆర్డినరీ ఆర్టిస్టు, లేకపోతే మాకు తెలియని పరిచయం లేని వ్యక్తి ఈ సినిమాకి హీరోగా దొరికితే మాకు ఆయన చేసిన సపోర్ట్ కానీ, ఆయన చాలా అడ్జస్ట్ అయ్యి లొకేషన్లో అందరినీ ఒక సీనియర్ యాక్టర్ కదా, మా అందరు కొత్త వాళ్ళని చెప్పి తోటి ఆర్టిస్టులందరినీ గ్రూపు డిస్కషన్లో పెట్టి సీన్ని గైడ్ చేసుకొని ఆయన ఈరోజు మీరు పెర్ఫార్మెన్స్ చూసుంటారు. 1 man షోలా మొత్తం అంతా ఆ బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్, ఆ స్క్రీన్ విజువల్స్, ఆ ఎక్స్పీరియన్స్ అంతా రిచ్గా కనిపిస్తుందంటే ఆయన ఆ లుక్ కానీ, ఆ పెర్ఫార్మెన్స్ అయిందండి. థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు. అండ్ శ్రీజిత జోష్, అమ్మాయి శ్రీజిత ఘోష్ అండి. సో తను డ్రామా లైక్ థియేటర్ ఆర్టిస్ట్ నుంచి వచ్చారు. మంచి మంచి ఫిలిమ్స్ కూడా కన్నడలో, తమిళ్లో చేశారు. సో ఇది డెబ్యూ ఫిల్మ్ అండి. చాలా బాగా చేసింది తను. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ జాయినింగ్ ఇన్ శుక్ర. అండ్ విశాల్, సో వైజాగ్ నుంచి ఆల్మోస్ట్ కొన్ని ఫిలిమ్స్, ఇండిపెండెంట్ ఫిలిమ్స్, ఫ్యూచర్ ఫిలిమ్స్ కూడా ఇప్పుడు చేస్తున్నాడు. మంచి తను కూడా థియేటర్ ఆర్టిస్టేనండి. చాలా బాగా చేశాడు. దీంట్లో ఈక్వల్ టు హీరో గారితో పోటీ పడి చేసి అందరూ ఎవ్రీవన్, చాలామంది, సంజీవ్, మిలన్ రాటి అంతా చాలామంది ఆర్టిస్ట్ ఉన్నారండి. వాళ్ళు అప్పుడు మాకు ఇంటర్నల్గా ఎంత సపోర్ట్ చేశారు, ఈరోజు లేకపోయినా కూడా వాళ్ళు ఎక్కడున్నా థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. నేను చెప్తున్నా, ఈ శుక్ర మేము ఈ పరిస్థితిలో రిలీజ్ చేయడానికి కారణం కూడా అంటే అందరిలాగా మేము రిలీజ్ అనౌన్స్మెంట్ చేసుకొని పరిస్థితులు ఇట్లా అనుకూలిస్తాయి ఒక్కోసారి, తప్పదు. కానీ మీరు సినిమా చూడమని నేను చెప్పను, కానీ మీరందరూ సేఫ్గా ఉండండి.
సేఫ్గా ఉండి దేవుడి దయ వల్ల ఈ కరోనా కొంచెం తగ్గి మాకు ఈ 2-3 రోజుల్లో మంచి రిజల్ట్ వచ్చి కరోనా అంతా ఏమైనా తగ్గి అందరూ ప్రికాషన్స్ తీసుకొని ఏమైనా తగ్గితే మీరు తప్పకుండా వీలుంటే సినిమాకి వెళ్ళి ప్రికాషన్ చూసుకొని మా సినిమా చూసి ఆదరిస్తారని 23 రిలీజ్ అవుతుందండి. ప్లీజ్ మీ అందరి సపోర్ట్ వల్లే మేమందరం ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా ప్రొజెక్ట్ చేయాలని సక్సెస్ చేయాలన్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. నిజంగానే పరిస్థితులు అనుకూలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుక్ర ఫిలిం ద్వారా వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ డెఫినెట్గా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు అరవింద్ కృష్ణ గారు మాట్లాడతారు. పార్టీస్ ఏమో వినపడ్డాయండి మాకు మీతో. పార్టీ సీన్ అది ఒక పార్టీ. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చే ముందు నేను వేరే కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకున్నా, బట్ ఇక్కడ వచ్చిన తర్వాత రకరకాల న్యూస్లు వచ్చాయి. పర్హాప్స్ థియేటర్స్ విల్ బీ షట్ డౌన్ అని, లేదంటే దిల్ బీ సమ్ రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్డ్ అని. సో ఇమీడియట్లీ మై enthusiasm actually died. But after hearing my brother and director Sukku Garu, I realized that no matter what, the 2 years of hard work that needs to be justified in the words that we use today. So I come from a leadership development background and I play professional basketball with FIBA 3x3. So I'm a strong believer in teams and I truly believe in the power of people. శుక్ర స్ట్రగుల్ గురించి చెప్పాలంటే అక్కడ కూర్చున్నప్పుడు నాకు ఒక పోయం గుర్తుకొచ్చింది. అది ఐ థింక్ ఈ పోయం కంటే యాప్ట్గా నేను ఇంకేం చెప్పలేను. సో ఐ విల్ షేర్ విత్ యూ దట్ పోయం విచ్ గేవ్ టీమ్ శుక్ర స్ట్రెంగ్త్ టు ఓవర్కమ్ అ లాట్ ఆఫ్ ఆబ్స్టికల్స్ అండి. సుక్కు గారు కొన్ని చెప్పారు, బట్ వీ ఫేస్డ్ అ లాట్ ఆఫ్ హర్డల్స్, లాట్ ఆఫ్ ఛాలెంజెస్, the pandemic, and even then we overcame everything and we're standing here before you hardly 3 days away from the release. So I'd like to share this poem with you. Just permit me some time. The title of the poem is Invictus. It's by William Ernest Henley. Out of the night that covers me, black as the pit from pole to pole, I thank whatever gods may be for my unconquerable soul. In the fell clutch of circumstance, I have not winced nor cried aloud. Under the bludgeonings of chance, my head is bloody but unbowed. Beyond this place of wrath and tears looms but the horror of the shade, and yet the menace of the years finds and shall find me unafraid. It matters not how straight the gate, how charged with punishments the scroll. I am the master of my fate. I am the captain of my soul. So this poem, I hope, gives you all the same kind of strength that it has given Team Shukra over the past 2 years, overcoming all kinds of odds and challenges. I know now that we need that strength more than ever. Tollywood as an industry, we as a society, and people at large. It would be very unbecoming of me to speak only of my film during such trying circumstances. Like I said, I'm a strong believer in the power of people. So we as a people now need to turn to each other and not against each other. Remember this, my basketball coach used to always tell me, the strength of the wolf is the pack and the strength of the pack is the wolf. A team is only as strong as its weakest player. So please do not become that weak player. We are a team as a global society today. We have to help each other out during this pandemic. Please do not become the weak link. Please wear your masks. Please follow social distancing and the norms set by the government. I know this is a little unrelated, but I feel like what we are faced with today is far bigger than you and me, far bigger than cinema, far bigger than any industry. We as a global community have to overcome this pandemic. It sounds perfunctory, but I think it's imperative that I say this. 23rd, we are pretty much ready to release this film. So if you like the trailers, you like the teaser and the song, and you want to come see a good film, which is a new age film, please come and watch Shukra.
That's all I'd like to say at this point, because what we are faced with today is far larger than me or you and the movie. So thank you. God bless India and God bless Indians. Jai Hind. Thank you. థ్యాంక్ యూ అరవింద్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీరు కూడా చాలా సేఫ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సారీ అండి, యాక్చువల్లీ మాకు ప్రొడక్షన్ టైంలో చేసిన హెల్ప్ చాలామంది చేశారండి. సో మాకు ఇప్పుడు ఇందాక సుక్కు గారు డైరెక్టర్ గారు చెప్పినట్టు చాలామంది వైజాగ్లో లొకేషన్స్ కానీ పర్మిషన్స్ ఫ్రీగా ఇచ్చి చాలా సపోర్ట్ చేశారండి. పోలీస్ వాళ్ళకి కానీ లేకపోతే ఏపీ గవర్నమెంట్కి కానీ ఈ మా శుక్ర టీం అంతా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అట్లే ప్రొడక్షన్ సైడ్ వచ్చేటప్పుడు ఎప్పుడు యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ మా బ్రదర్స్ ఉన్నారండి కొంతమంది. వరప్రసాద్ బొడ్డు గారు, హీఈస్ ఇన్ యూఎస్ఏ, ఈ సపోర్టెడ్ మీ అలాట్ టు ఎంకరేజ్ న్యూ టాలెంట్. అండ్ చాలామంది అండి మనకి ప్రొడక్షన్ టైంలో చాలా హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ప్రొడ్యూసర్గా నేను అది చెప్పుకోవాలి, నేత నెక్స్ట్ టైం లొకేషన్స్ ఇవ్వరు. థ్యాంక్ యూ సో మచ్. Hi, this is Trisha. I'm Radhika Apte. వస్తాను కృష్ణమూర్తి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. You're watching E3 Media Network. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 Media Network. E3 means ఎంటర్టైన్మెంట్. entertainment.